తాగి బతుకుతోంది ఈ శరీరం. గోదావరి నది నీరు తాగి బతుకుతోంది. అందుకే గంగానది స్తవం చేసిన తర్వాత గోదావరి పట్ల కృతజ్ఞతతో ఒక్క మాట అన్నారు. అది నేనన్నాను, ఇక్కడ ఉండి తాగి బతుకుతున్నాను కాబట్టి ఎక్కడ నది నీరు తాగి బ్రతికిన వాళ్ళైనా ఆ నది గురించి ఒకసారి స్మరించాలి. ఎందుకని? ఇది గంగే, ఇది పరమశివుని యొక్క జటాజూటం నుంచే వచ్చింది. అందుకే గోదావరి అన్న మాట వాడలా శ్రీనాథుడు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీ నిశ్రేణికాయిష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. అంచె పుష్కరాల్లో స్నానం చేస్తూ కూడా నేను గంగా ప్రవాహం వంక చూస్తూ ఈ పద్యమే చెప్పుకుని నమస్కారం చేశా. సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. ఆ గోదావరి స్నానం ఎటువంటిది అంటే మహేంద్రనగరీ నిశ్రేణికా ఇష్టికిన్, స్వర్గలోకానికి నిచ్చెన మీరే ఎక్కడమే అన్నాడు. అందున ద్వీపాలంకృతికి, గోదావరి నది మధ్యలో ద్వీపాలు ఉంటాయి, ఇసుక తిన్నెలు, బహు సౌందర్యవంతంగా ఉంటాయి. మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును. అందున గోదావరి సముద్ర సంగమానికి వెడుతుంటే, సముద్రుడు పురుషుడు కదా, గోదావరి స్త్రీ భార్య. ఆవిడ వస్తూ ఉంటేట ఎంత ఆనందపడిపోతాడోట. గోదావరి అంటే అంత ఇష్టం ఆయనకి. అందుకే రెండు చేతులు బాగా చాపి కౌగిలించుకుంటాట. మీకు అది బాగా కనపడుతుంది. ఎందుకనంటే యానాం దగ్గర ఒకప్పుడు నేను మంచి మరపడవెక్కి, మన దగ్గరే ఉన్నారు వాళ్ళందరూ, దాన్ని వ్యవస్థ చేస్తే అందులో వెళ్ళాం. భగవత్ సంకీర్తనం చేస్తూ రెండు వైపులా ఉన్న లంకల్లో దేవాలయాలన్నీ చూస్తూ వెళ్ళాం. కొంత దూరం వెళ్ళేటప్పటికీ అసలు పడవ ఆగదు, ఊగిపోతుంది. ఎందుకని అంటే ఇంకా ఒక 15 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల అవతల సముద్రం ఉందనగా ఆ ప్రవాహం ముందుకొచ్చి పడవలు కదిలిపోతాయి. అంత చేతులు చాపుతాడు సముద్రుడు. మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును. ప్రియమార భార్యని భర్త కౌగిలించుకున్నప్పుడు రెండు చేతులు చాపి ఆలింగనం చేసుకున్నట్టు బంగాళాఖాతమనబడేటటువంటి ఆ మహాసముద్రం గోదావరి ప్రవాహం సంగమానికి ఎడుతుంటే ఇలా రెండు చేతులు చాపి ఉత్సాహంగా కౌగిలించుకుంటుందట. దురాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్. కాబట్టి గోదావరికి కూడా గంగా అని పేరుంది. కాబట్టి అటువంటి గంగానది అంత గొప్ప గంగ. కాబట్టి ధర్మరాజా, ఆ గంగానదిని స్మరిస్తే చాలయా. వరుసగా గోవు, గంగ, గాయత్రి, గోవిందుడు చాలా గొప్పవి కదూ. నిన్నను గోవు, ఇవాళ గంగ. అటువంటి గంగా ప్రవాహం పోయి అటువంటి గంగని స్మరిస్తుండు ధర్మరాజా, అది నీకు శ్రేయస్సుని చేకూరుస్తుంది అని చెప్పిన తరువాత సాధుజనులు ఎలా ఉంటారు, అసాధుజనులు ఎలా ఉంటారు. సాధుజనులు అంటే మంచి మార్గంలో ఉండేవాళ్ళు, చెడు మార్గంలో ఎలా ఉంటారు నాకు ఒక్కసారి చెప్పండి తాతగారు అన్నాడు. అబ్బో, ఆ ధర్మరాజు గారు ప్రతిరోజు వెళ్ళినప్పుడు, వినడానికి వెళ్ళినప్పుడు ఆయన వినయం ఆశ్చర్యంగా ఉంటుంది. అంపశయ్య మీద కదా ఉన్నాడు. వెళ్ళి తాత అని పిలిచి తన యొక్క శిరస్సు ఆయన పాదములకు తగిలేటట్టుగా నమస్కారం చేస్తాడు. చేసిన తరువాత ఎంత సంతోషిస్తాడో, భీష్ముడు చెయ్యి పెట్టి దగ్గరికి తీసుకుని మూర్ధన్యస్థానమును ఆఘ్రానించి ఆ ధర్మరాజుకి రోజు ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్తుంటాడు. ఏమి శాంతి పర్వం అండి, ఏమి అనుశాసనిక పర్వం, ఏదో నేను రుచి చూపించడానికి అంతే. రెండు మీకు తెలియందా, మీకు అన్నీ తెలుసు, మీరు చదువుకున్నవారు, ఏదో మనం తెలిసిన వాళ్ళల్లా కూర్చుంటే పాపం ఆయన ఏం చెప్తాడు భయపడతాడని అలా కూర్చుంటారంతే. కాబట్టి అలా సాధు పురుషుడికి అసాధు పురుషుడికి భేదం ఏమిటో నాకు చెప్పు తాత అని అడిగాడు. అడిగితే తమయంత నిరుగరు ధర్మంబు సదుపదేశమునను కానర సాధుజనులు, ధర్మబోధం వివిధంబులు రెంటను కలిగిడివారు సాధులు, తదీయ చరితంబు విను విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో అధిప, అతిథి భోజన శిష్టాన్న భోజులు, తెరువిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు, నడపుదురు సత్య ఆర్జవములు, శరణుసొచ్చిన కాతురు, సురతగుప్తి పరులు, నిజదార తృప్తులు, గురు వినీతులు, అమల హృదయులు, సంతోషం అరగలరు. వీళ్ళు సాధు పురుషులు అని ఎలా గుర్తుపట్టచ్చో నీకు చెప్తాను విను. అసలు ధర్మాన్ని తనంత తాను తెలుసుకుందామన్న ప్రయత్నాన్ని అసాధు పురుషుడు చెయ్యడు.
దుర్మార్గుడైన వాడు ఉంటాడే, వాడు ఏమంటాడంటే మిగిలిన వాళ్ళు ఎవరికీ ఏమీ తెలియదు కానీ నాకు తెలియకపోవడం ఏమిటి, నాకు అన్నీ తెలుసు, అసలు నాకు తెలుసున్నవి వాళ్ళకెవ్వరికీ ఏమీ తెలియవంటాడు. కాబట్టి వాడు అసలు తెలుసుకునే ప్రయత్నం చేయడు. తెలుసున్న వాళ్ళు ఎవరైనా చెప్పినా అది వినడు, దానికి వంక పెడతాడు. ఇదే మాట సీతమ్మ సుందరకాండలో అంది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రావణాసురుణ్ణి. ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరా, నువ్వు వినవా, నీకు తెలియదా, ఎక్కడుంది దోషం అని అడిగింది. అదే భీష్ముడు చెప్తున్నాడు మళ్ళీ అనుశాసనిక పర్వంలో. అసాధు పురుషులు, దుర్మార్గులు ఉంటారే, వాళ్ళు అసలు ధర్మం ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం వాళ్ళంతట వాళ్ళు చెయ్యరు. 2, ఎవరైనా ధర్మం ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి నచ్చదు సరికదా, వాళ్ళని ఎలా విమర్శిద్దామని ప్రయత్నిస్తారు. కాబట్టి ధర్మమునందు అనురక్తి లేనివారు అని 2 కారణముల చేత తెలుస్తూ ఉంటుంది. 2, ధర్మాత్ముడైన వాడు ఉంటాడే, వాడు ఎప్పుడూ ధర్మం ఏదో తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు. 2, ధర్మాన్ని తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నిస్తాడు. తానైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు గ్రంథములను చదివి. అథవా ఎవరైనా పెద్దలు చెప్తుంటే అత్యంత ఉత్సాహంతో పరిగెత్తి వింటాడు. అంటే లోపల అసలు వినాలన్న తాపత్రయం ఏర్పడింది అంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత పరమేశ్వరానుగ్రహంగా సాధుపురుష లక్షణాన్ని పొందాడు అని గుర్తు. లేకపోతే ఎందుకు వెడతాడు, వెళ్ళి కూర్చోవడం అన్నది కుదరదు, అందరికీ అది సంభవం కాదు. ఏదైనా మంచి విషయం వినడానికి వెళ్ళాలి అంటే దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లేకుండా వెళ్ళి కూర్చోవడానికి ఉత్సాహం కలగదు. కాబట్టి అటువంటి ఉత్సాహాన్ని పొందాడు, వెళ్ళాడు, విన్నాడు, ధర్మం తెలుసుకున్నాడు అంటే వాడు సాధు పురుషుడని గుర్తుపట్టు. 2, వాళ్ళు విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో నధిప. లోకంలో అన్నిటికన్నా చాలా తేలికైనటువంటి పని ఏమిటి అంటే, పైగా అందులో శరీరమునకు ఒక సౌఖ్యం కూడా ఉంటుంది. తాగిన నీరు కొంత మళ్ళీ శేషం మిగిలిపోయి పృథివీకి అప్పచెప్పేయాలి, మూత్రం కింద విసర్జన చెయ్యాలి. అలాగే తిన్న పదార్థంలో కొంత మలంగా ఉండిపోతుంది. ఈ మలమును కానీ మూత్రమును కానీ విసర్జనం చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఇష్టపడడు సాధు పురుషుడు. అది మొదటి బండ గుర్తును పట్టుకోవడానికి ధర్మరాజా వాడు ఆలోచిస్తాడు. ఇలా నేను చెయ్యొచ్చా అని ఆలోచిస్తాడు. నేను ఇలా చేస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను చెయ్యను అంటే మొట్టమొదట సమాజం గురించి ఆలోచిస్తాడు, పవిత్రత గురించి ఆలోచిస్తాడు, శౌచమును గురించి ఆలోచిస్తాడు. అది ఆలోచించాడు అంటే నువ్వు గుర్తుపట్టు, వాడు సాధు పురుషుడు. రాజమార్గములందు మూత్ర విసర్జన చేయడు అంటే 10 మంది తిరిగే ప్రదేశాల్లో నిస్సిగ్గుగా మూత్ర విసర్జన చెయ్యడు. 1. 2, ఆవుల మందలు ఎక్కడ తిరుగుతుంటాయో అటువంటి చోట ఆవులు ఉన్న ప్రదేశంలో మధ్యలో నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు. నదులు ప్రవహించేటటువంటి ప్రాంతంలో నదుల యొక్క పరివాహక ప్రాంతముల యందు, దాని తీరముల యందు మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకని అంటే అక్కడ పవిత్ర కర్మలు చేస్తారు నదుల తీరంలో, కాబట్టి అక్కడ చెయ్యడు. అలాగే తీర ప్రాంతం అంటే ఆ నది ఒడ్డు, ఆ ఇసుక దాటిపోయి వెళ్ళినటువంటి ఆ ఒడ్డు భాగంలో కూడా మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకనంటే ఎందరో పెద్దలు స్నానం కోసం అక్కడికి వెడుతూ ఉంటారు, అది వారికి ఇబ్బందిని తెస్తుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మూత్ర విసర్జన చెయ్యడు. సూర్య భగవానుడు ఏ దిక్కులో ప్రకాశిస్తున్నాడో ఆయనకి ఎదురుగా నిలబడి చెయ్యడు. ఎందుకనంటే ఈ కంటితో చూడడానికి వీలైన ఏకైక పరబ్రహ్మస్వరూపం సూర్యుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు కలిసి ముద్దయితే ఆ వెలుగుల ముద్ద పరబ్రహ్మమే సూర్యుడు. అందుకే విరాట పర్వంలో తిక్కన గారు అంటారు, నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. అది వేదములన్నీ పుట్టినటువంటి మూలంపు దుంప, 3 మూర్తులు కలిసినటువంటి వెలుగుల ముద్ద.
సాక్షాత్ పరబ్రహ్మము. ఆయన ఏ దిక్కులో ప్రకాశిస్తున్నాడో ఆ దిక్కుకు ఎదురుగా నిలబడి, ఆయనకి ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు. అది సంస్కారం, దైవభక్తి. కాబట్టి అలా మూత్ర విసర్జన చెయ్యడు. అలాగే జనం బాగా సంచరించే ప్రదేశంలో అలా వాళ్ళు తల తిప్పి చూడ్డానికి అవకాశం ఉండే రీతిలో మూత్ర విసర్జన చెయ్యడు. అలా చెయ్యకుండా ఉండడం సమాజం యొక్క పవిత్రతని, ఇతరుల యొక్క సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం. అసలు ఈ చిన్న చిన్న పనుల ద్వారా వాడికి ధర్మమునందు అనురక్తి ఉన్నదా లేదా తెలిసిపోతుందయా అన్నాడు. ఎంత చిన్న విషయాలు చెప్పాడండి. వాడికి అసలు సమాజము పట్ల ఏమైనా ఒక జాగ్రత్త ఉన్నదా? సాటివాడి గురించి ఏమైనా ఆలోచిస్తాడా? పవిత్ర ప్రదేశాన్ని మనం అపవిత్రం చెయ్యవద్దు. విడిచిపెట్టాలి తప్పదు మూత్రాన్ని, కానీ ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టాలి. అంతేకాని విడిచిపెట్టాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకూడదు. ఏదో శరీరము వ్యాధిగ్రస్తమైతే వేరు, అప్పుడు కూడా ముందుగానే జాగ్రత్త ఉండాలి. అదుపు తప్పిపోతే నేను దాని గురించి ఆక్షేపణ చేయట్లేదు, అసలు ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు. కాబట్టి ఇటువంటి వాటి పట్ల కూడా అంత చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఆయనకి రక్తమునందు జీర్ణమై ఉంటుంది సమాజ క్షేమమును ఆలోచిస్తూ ఉండడం. తన సౌకర్యం ఒకటి ఆలోచించాడు, 10 మంది సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, పవిత్రతని దృష్టిలో పెట్టుకుంటాడు. వాడు నీకు మొదటి గుర్తు ఏమిటంటే వాడి మలమూత్ర విసర్జనము వలన తెలుస్తుంది. బహుశः స్వచ్ఛ భారత్ గురించి ఇంత గొప్పగా మాట్లాడిన వాడు మొదట భీష్ముడే అనుకుంటాను నేను. కాబట్టి ఇంత బాగా స్వచ్ఛ భారత్ గురించి ఎవరూ ప్రసంగం చేసి ఉండరేమో అనుకుంటున్నా. కాబట్టి అలా ప్రవర్తించగలిగిన వాడయి ఉంటాడు. అంతేకాదు, అతిథి భోజన శిష్టాన్న భోజులు, ఇంటికి ఎవరినైనా అతిథిని భోజనానికి పిలుస్తాడు. అతిథి నారాయణ స్వరూపుడు అని నమ్ముతాడు. అతిథి నారాయణుడు, అభ్యాగతి నారాయణుడు. ఆయన నారాయణుడు ఇంటికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏది తినాలి? భగవంతుడికి నైవేద్యం పెట్టి కదా ప్రసాదం అని తింటున్నాం. అతిథి తిన్నాక కదా తినాలి. అంతేగాని అతిథికి పెట్టకుండా మనం తిని ఆ ఇంగిలి ఆయనకి ఎలా పెడతాం? కాబట్టి అతిథికి పెట్టి ఆయన తిని త్రేంచి వెళ్ళిపోయిన తరువాత తాను తింటాడు మిగిలినటువంటి శేషాన్ని. అతిథితో కలిసి తినడు, అతిథి కన్నా ముందు తినడు, అతిథి తర్వాత తింటాడు. అయితే మీరు ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. ఇంట్లో గర్భిణి ఉంటే, వృద్ధులు ఉంటే, రోగగ్రస్తులుంటే వేదం మినహాయింపు ఇచ్చింది. అటువంటి వారెవ్వరినీ ఆపవలసిన అవసరం ఉండదు. పసిపిల్లల తల్లులున్నా అటువంటి వాళ్ళని ఎవరిని ఆపమని శాస్త్రం చెప్పలేదు. మనం సరిగ్గా చదవకుండా శాస్త్రము కఠినమని వంక చెప్పకూడదు. నువ్వు అసలు ముందు చదివితే నీకు శాస్త్రం ఎంత మృదువుగా ఉందో అర్థమవుతుంది. చదవకుండా నీ పుర్రెకి ఏదో ఓ మాట తట్టిందని విమర్శ చేస్తానంటే 2 చేతులు ఎత్తి నమస్కారం, అంతే. దానికి ఇంకా వాదన లేదు. కాబట్టి అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరివిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు. ఆ వెళ్ళేటప్పుడు ఆయన యందు ఒక గౌరవం ఉంటుంది. ఆయన కొంతమందికి దారి వదిలేస్తుంటాడు, వాళ్ళతో చొరబడడం. నిజంగా నాతో కొంతమంది అంటూ ఉంటారు, అమెరికా నుంచి వచ్చామండి, అమెరికాలో ప్రతిదానికి క్యూ పాటిస్తారు, ఇండియాలో అది ఉండదండి, అదే చికాకండి అంటారు. ఇండియాలో ఉండదంటే ఇండియా మట్టిదా తప్పు, నీది తప్పు. ఇండియాలో ఎవడొద్దన్నాడు క్యూలో నిలబడద్దని చెప్పారు ఎవరైనా నిన్ను? ఈ దేశానికి ఎందుకు అప్రతిష్ట చేస్తావు? నీ ప్రవర్తన వల్ల అలా చేసి దేశం పేరు ఎందుకు పాడు చేయాలి? ఇక్కడ నించోవద్దన్నారా క్యూలో నిన్ను? ఇక్కడ నించో, ఈ దేశానికి గౌరవం తీసుకురా. గంగలేని దేశం దేశమా అని భీష్ముడు అన్నాడు. నువ్వేమో ఈ దేశాన్ని విమర్శించడానికే. ఇక్కడెవడు నించోవద్దన్నాడు క్యూలో? ఎవరికి త్రోవ ఇవ్వాలో వాళ్ళకి త్రోవ ఇస్తే వాడు ధర్మాత్ముడు అన్నాడు. ఎంత పెద్ద పెద్ద మాటలండి. 10 మంది గురించి ఆలోచించడం అంటే ఇదే. అయితే శాస్త్రం ఎవరికి త్రోవ ఇవ్వాలని చెప్పిందో తెలుసా? స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఏదో చీకటి పడిపోతోంది, వాళ్ళని ఉంచి ముందు వెళ్ళిపోవడం ఇబ్బంది కాబట్టి స్త్రీలు కనబడితే ముందు వాళ్ళని అనుమతించాలి. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వరుడికి సుప్రభాత సేవ అవగానే ముందు సువాసిని వదులుతారు. మనం కూడా వెంకటేశ్వర వైభవోత్సవాల్లో ముందు సువాసిని దర్శనం అని చెప్పి వదిలిపెట్టేస్తాం. స్త్రీల పట్ల మర్యాద ఇస్తాడు, చొరబడడం. అంతేకాని వాళ్ళు వెడుతుంటే తను తోసుకుని వాళ్ళతో వాళ్ళని పక్కకి తోసేసి తాను ముందుకు వెళ్ళడు. మర్యాదతో వాళ్ళు వెళ్ళడానికి చోటిచ్చి ఆగుతాడు. వాడు ధర్మాత్ముడని గుర్తుపట్టు ధర్మరాజా. ఎంత చిన్న చిన్న విషయాలు పట్టుకున్నాడండి భీష్ముడు. అలాగే వృద్ధులు ఉంటారు,
వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ గురించి ఆలోచించకుండా వెళ్ళేవాళ్ళు ఉంటాడు, వాడిని భగవంతుడు ఇష్టపడడం. తిరుమలలో క్యూ కాంప్లెక్స్లో గదులు తెరుస్తారు. పాపం అందులో పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళు గబగబా పరిగెత్తలేరు, వైకుంఠంలో కొంచెం మెల్లిగా నడుస్తూ ఉంటారు. వాళ్ళని దాటి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పాపం ముందు కూర్చున్న ఓపిక ఉండదు, గబగబా వెళ్ళలేక వెనక వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆ భర్త కొడుకు అమ్మ రామ్మ అంటుంటే ఓపిక లేదు, నడవలేక వెనకనున్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆవిడ ఎంత చిన్నబుచ్చుకుంటుందో. ఏమి నీ తల్లి లాంటిది కాదు, వృద్ధులైతే వెనకాతల నడవలేవు, ఆపేస్తారా, దర్శనం ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? కానీ మనమేమో వృద్ధుల్ని దాటి పరిగెత్తి వెళ్ళిపోయి వెంకటేశ్వర దర్శనం చేస్తే ఆయన మన అనుగ్రహించేస్తాడనుకుంటే భీష్మాచార్యులు వారి దృష్టిలో అది ధర్మమా? కాదు. వృద్ధులు ఎక్కడున్నారో వాళ్ళకి అవకాశం, ఎందుకంటే శరీర పటుత్వము లేదు. అలా తోసేస్తే వాళ్ళు పడిపోతారు. 10 మాటలు అలా జరిగితే ఎక్కడికి వెళ్ళడానికి వాళ్ళు భయపడతారు. వాళ్ళకి ఎలా అవకాశం? నువ్వు పెద్దలని గౌరవించడం సమాజంలో ధర్మానికి పరాకాష్ట. అప్పుడు కదా మనిషి వ్యక్తిత్వానికి గౌరవం. కాబట్టి పెద్దలను గౌరవించాలి. పెద్దలను అంటే వయస్సులో పెద్దలను, జ్ఞానవృద్ధులను. జ్ఞానమున్నవారు ఉంటారు, ధర్మాత్ములు ఉంటారు, వారిని గౌరవించాలి. ఇంటికి వెళ్ళావు, తండ్రి గొప్పవాడు, తండ్రిని గౌరవించాలి, అన్నని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి. వదిన ఉంటుంది, ఒక్కొక్కసారి మరిది కన్నా వదిన వయస్సులో చిన్నదై ఉంటుంది. అనేక సందర్భాల్లో మీరు చూస్తుంటారు, వదిన గారి వయస్సు మరిది కన్నా కూడా చిన్నది ఉంటుంది. అయినా కూడా వదిన తల్లితో సమానం. వదినని గౌరవించాలి. వాళ్ళకి ముందు నడిచేటటువంటి అవకాశం కల్పించాలి. అది పెద్దరికం. అటువంటి పెద్దలకి దారి ఇచ్చేవాడు, అంతేకాని తాను చొరబడిపోడు. చొరబడకుండా నిలబడతాడు. ధర్మం అంటే పాటించడం. అలాగే భారవాహులు, బాగా బరువు ఎత్తుకుని వెడుతుంటారు కొంతమంది, వాళ్ళని ముందు వదిలిపెట్టేస్తారు. ఎవరో పాపం ఆయనకి అంతకన్నా అవకాశం లేక 80 కిలోల బస్తా భుజం మీద పెట్టుకుని ఎడుతుంటాడు. ఆయనకి అడ్డంగా 15 మోటార్ సైకిళ్ళు ఎడితే ఆయన అలాగే పట్టుకుని నించుండిపోవాలా? ఆయన పెద్ద బరువు మోస్తున్నాడు, ఆయన వెళ్ళిపోవడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అది మర్యాద. ఆ మర్యాద పాటించగలగాలి. బరువు పట్టుకున్న వాడికి ముందు త్రోవ ఇచ్చేసేయాలి, అంతేకాని మనం చొరబడిపోకూడదు. ఈ చిన్న చిన్న వాటిల్లో మనిషిలో ఉన్న ధర్మం తెలుస్తుంది. ధర్మరాజా, అక్కడ పట్టుకోవచ్చు నువ్వు, వాడికి ధర్మం ఎంత వంట పట్టిందో నీకు అర్థమవుతుంది. అలాగే ఆవుల మంద వెడుతోంది, దానికి దారి విడిచిపెట్టాలి. గోవులకు దారి వదిలిపెట్టాలి. బాలురు, చిన్నపిల్లలు వెడుతూ ఉంటారు, చిన్నపిల్లలు వెడుతున్నప్పుడు ఆగిపోవాలి ప్రయత్నపూర్వకంగా. అంతేకాని చిన్నపిల్లలు వెడుతుండగా మనం కూడా వేగంగా వెళ్ళకూడదు. తెల్లవారి లేస్తే చూస్తాం, ఆ వీధుల్లో పిల్లలు అటు ఇటు పరిగెడతారని తెలిసి ఉండి ఎంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. తెలియక ఎవరైనా పిల్లాడు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి గబుక్కుని, వాడు అమాయకత్వం తెలియదు, 5 ఏళ్ల పిల్లాడు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి పరిగెత్తపోతే తండ్రి అక్కడ కూర్చుని ఏదో అంటాడు, ఒరే అత్తను అడిగి తీసిరారా ఒకసారి అంటాడు. వీడు సర్రని పరిగెడతాడు. వాడు 100 కిలోమీటర్ల వేగంతో పెడతాడు ఆ సందుల్లో. ఆపగలడా? ఏమైనా జరిగితే ఆ పిల్లాడికి ఏం మెల్లిగా వెళ్ళలేవా? ఏమిటి ఆ తొందర? ఏమిటి సందుల్లో అంత వేగంగా ద్విచక్ర వాహనాలు నడపడం ఏమిటి? అంటే ఎవడికి వాడికి ఉండాలి క్రమశిక్షణ. బహుశా ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా భీష్ముడు ఆ రోజుల్లోనే మాట్లాడాడు. కాబట్టి స్కూల్ జోన్ అని ఇప్పుడు పెడుతున్నామే, వీటన్నింటినీ ట్రాఫిక్ రూల్స్ గురించి అప్పుడు మాట్లాడాడు భీష్మాచార్యుడు అంపశయ్య మీద పడుకొని. పిల్లల విషయంలో జాగ్రత్త లేకపోతే అర్థం లేదు. అలాగే రాజు, నువ్వు ఇంట్లో ఉన్నావు, నాన్నగారు వెడుతున్నారు, దారి ఇవ్వాలి. గురువుగారు ఎడుతున్నారు, దారి ఇవ్వాలి. ఓ కార్యాలయంలో ఉన్నావు, కార్యాలయంలో అధికారి వెడుతున్నాడు, దారి విడిచిపెట్టాలి. ఎక్కడ ఎవరు పెద్దరికంతో ఉంటారో వారు వెడుతున్నప్పుడు స్వచ్ఛందంగా ఆగి దారి విడిచిపెట్టేయాలి. ఎందుకంటే అది విశ్వాంశ, దానికి ఆ గౌరవం ఇవ్వాలి. వారికి ఆ గౌరవం ఇచ్చి నడిచినప్పుడే మనిషిలో ధర్మం బయటికి వస్తుంది. అంతేగాని అన్ని వేళలా మనమే గొప్ప అనకూడదు. కాబట్టి అలా నిలబడగలిగితే, అలా దారి ఇస్తే, 2 చాలా ఆతృతతో ఉన్నవాళ్ళు ఉంటారు. బహుశా అండి ఇంతకన్నా ప్రపంచంలో దోషభూయిష్టమైన విషయం ఇంకోటి ఉండదు. అప్పుడు మాట్లాడాడు భీష్ముడు. అంబులెన్సులు వెడుతుంటాయి, లోపల ఉన్నవాడి గుండెలు ఎగిరెగిరి పడుతుంటాయి. ఏ సెలైనో ఆక్సిజన్నో పెట్టి తీసుకెడుతుంటారు. ఇంకొక కిలోమీటర్ దూరంలో హాస్పిటల్ ఉంటుంది. ఆ కుటుంబం అంతా ఆయన మీదే ఆధారపడింది. ఒక్క 10 నిమిషాల్లో వెళ్తే బ్రతుకుతాడు. ఎదురుగుండా వాళ్ళు దారివ్వరు. అలాగే అడ్డంగా వెడుతుంటాడు, అలాగే ఉంటాడు, కానీ వాడు మాత్రం దారివ్వడు.
పైన సైరన్ అలా వేస్తూనే ఉంటుంది. ప్రమాదకరమైన స్థితిలో రోగి ఉన్నాడు, దారి విడిచిపెట్టండి అని. వాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు, అది వెళ్ళిపోవచ్చు. మనిషిగా పుట్టినందుకు కనీస గౌరవం. మన సాటి మనిషి వాడెవరో మనకి తెలియదు, కానీ ఆయన భార్య ఏడుస్తోంది, బిడ్డలు ఏడుస్తున్నారు. ఆయన బ్రతకాలని ఎంత తాపత్రయపడుతున్నారో. బ్రతికించడం మన చేతిలో లేదు, కనీసం దారి వదిలిపెట్టగలగడం మన చేతిలో ఉంది. ఎంత పని మీద ఉన్నానో కారు పక్కన పెట్టే అంబులెన్స్కి దారి వదిలిపెట్టాలి. ఒక రోగి వెడుతున్నప్పుడు ముందు దారి ఇచ్చేసేయి. రోగికి దారి ఇవ్వడం కన్నా ధర్మం ఇంకోటి లేదు. నేను పూజలు చేస్తానండి, పునస్కారాలు చేస్తానండి అని అంబులెన్స్కి అడ్డెడితే వాడు ధర్మాత్ముడు కాడు, ధర్మరాజా నువ్వు లెక్కలోకి తీసుకోకన్నాడు అంతే భీష్ముడు. ఎప్పుడు మాట్లాడాడండి ఇవన్నీ? అంపశయ్య మీద పడుకుని మాట్లాడాడు. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం మనం చదువుకుని మన పిల్లలకి చెప్తే ఉత్తమ పౌరులు తయారవుతారు. ఇంకింతకన్నా సివిక్ సెన్స్ అంటూ ఉంటారే పౌరధర్మాలు, ఇంకింతకన్నా ఏముంటాయి? నేనేదో మీకు రుచికి ఒక పద్యం చెప్తున్నా. భీష్ముడి నోటి వెంట వచ్చిన ప్రతి పద్యం ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కలా మాట్లాడతాడు. కాబట్టి అలా దారి విడిచిపెట్టాలి. అలాగే ఏదో యజ్ఞయాగాది క్రతువులు, ప్రధానమైనటువంటి సుముహూర్తాన్ని నిర్వర్తించడానికి వెడుతున్నటువంటి ఆ అర్చక బృందం, ఋత్విక్కులు, బ్రాహ్మణులు, వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారు. అది సుముహూర్త సమయానికి సంబంధించింది కాబట్టి దారి చేయాలి. ఇది అలవాటు కాకపోతే, అంటే అసలు సమాజము గురించి ఆలోచించడం, కేరింగ్ ఫర్ ద సొసైటీ అనేటటువంటి దాన్ని భీష్ముడు ద్వాపర యుగంలో అంపశయ్య మీద పడుకుని చెప్పాడు ధర్మరాజుకి. రాజుగా పరిపాలించడం అంటే, ధర్మం నిలబడడం అంటే ఇది ధర్మరాజా. నీ ప్రజలకి ఇది అలవాటు చెయ్యి, దీని గురించి చెప్పించు, ఇవన్నీ బాగా ప్రజలకు అలవాటు పడేటట్టు చెయ్యి. అది నిజమైన అభివృద్ధి. అది లేకుండా వచ్చిన భౌతికమైన అభివృద్ధి కానే కాదు. ఎన్ని వేల మోటార్ సైకిళ్ళని ఒక అంబులెన్స్కి దారి ఇవ్వడం చేత కానప్పుడు ఆ ప్రజల గురించి ఏమని చెప్పుకుంటారు రేపు పొద్దున్న? అలా ఉండకూడదు ధర్మరాజా. తెగేసి చెప్పేశాడు భీష్మాచార్యుడు. ఇంతకన్నా కఠినంగానే మాట్లాడడం మర్యాద కాదు. కాబట్టి అర్హులైన వారికి దారి విడవాలి, పెద్దలైన వారికి ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఎవరు పెద్దలైన వారు? అగ్నిహోత్రం ఉంది, దాన్ని కుడి చేతి వైపు ఉండేటట్టుగా వెళ్ళాలి తప్ప దాన్ని ఎడం వైపు ఉండేటట్టుగా వెళ్ళకూడదు. అగ్ని కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వృద్ధులు కనపడ్డారు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఎద్దు కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఆవు కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. దేవాలయం కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. దేవుడు, ఉత్సవమూర్తి కనపడ్డారు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. అలాగే గోశాల కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వేదం చదువుకున్న వాళ్ళు కనపడ్డారు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. పరమ ధర్మాత్ముడైన ధార్మికుడు కనపడ్డాడు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వృద్ధులు కనపడ్డారు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. అలా వెళ్ళాడంటే వాడి మనసులో కొంతమందిని గౌరవిస్తాడు. గౌరవించడం గొప్పతనం, ఎవడినైనా ధిక్కరించడం అన్యాయం, సంస్కార రాహిత్యం. కాబట్టి అలా ఎవడు గౌరవించగలడో, అలా ఎవరు ప్రవర్తించగలడో వాడు ధర్మాత్ముడు. బాబోయ్, ఎలా మాట్లాడాడండి అసలు మహానుభావుడు! ఎన్ని విషయాలు నేర్పాడండి మనుష్యులకి. ఇది లేనప్పుడు ఎన్ని ఉపవాసాలు చేశావు, ఎన్ని తులసి దళాలెట్టుకు వెళ్ళావు, ఎన్ని మారేడు దళాలెట్టుకు వెళ్ళావు, ఎప్పుడు స్నానం చేశావు, ఎక్కడ స్నానం, ఏమి ఉపయోగం ధర్మరాజా? మనిషి మనసులో మార్పు రావాలి, సమాజం గురించి ఆలోచించాలి. అది నిజమైన ధర్మం సుమా. అప్పుడు మాట్లాడాడు సమాజ సేవ గురించి. కాబట్టి విడువరు వలమూత్రంబులర్హంబు కానిచో అధిప అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరివిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు నడపుదురు సత్య ఆజ్యవములు. ఎప్పుడు నిజమే మాట్లాడతారు, రుజుత్వం. ఏది మాట్లాడారో దాన్నే పాటిస్తారు తప్ప ఒకటి చెప్పడం, ఒకటి చెయ్యడం, ఇంకొకటి చెప్పడం ఉండవు. సత్యము చెప్తాడు, ఏది చెప్పాడో అదే చేయడానికి ప్రయత్నిస్తాడు, అదే చేస్తాడు. అది రుజుత్వం. అలా ఉంటారు. అలాగే శరణు సొచ్చిన కాతురు. ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి, అయా నన్ను క్షమించండి అన్నాడు అనుకోండి, అంతే, మర్చిపోతాడు, వదిలిపెట్టేసి కౌగిలించుకుంటాడు. పరమస్నేహ భావనతో ఉంటాడు. క్షమించండి అన్నాడు అనుకోండి, అంతే, ఇహ పట్టించుకోడు. అది గొప్పతనం. కాబట్టి శరణన్న వారిని కాపాడతాడు. సురతగుప్తి పరులు, దీని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. ప్రతివారు పెళ్లి చేసుకుంటారు, సంతానాన్ని కంటారు. కానీ ఈ రెండిటికీ మధ్యలో జరిగేటటువంటి విషయం గురించి, తను తన భార్య ఏకాంతంగా పడుకున్నప్పుడు జరిగేటటువంటి కొన్ని విషయాల గురించి ఎప్పుడూ ఎవరితో మాట్లాడినవాడు,
ఎన్నడూ మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా మాట మీద జాగ్రత్త ఉండేవాడు, అదుపు ఉండేవాడు. అంతేకాని అర్థం పర్థం లేకుండా అన్నీ మాట్లాడడం అలవాటైన వాడు కానివాడు. నిజదార తృప్తులు. తన భార్య యందు అపారమైన ప్రేమ ఉన్నవాడు. తన భార్య వలనే ఇంద్రియముల తృప్తిని పొందేటటువంటి వాడు. గురు వినీతుడు. గురువుగారి పేరు చెప్పేటప్పటికి 2 చేతులు జోడించి నమస్కరించి గురువుగారి పేరు చెప్పేటప్పటికి నేల మీద పడిపోతాడు. గురువు అంటే అంత గౌరవం ఉన్నవాళ్ళు. అమల హృదయులు. మనసులో కల్మషం దానివల్ల పోతుంది, ఈ ఆచరణ వల్ల. ఈ కల్మషం పోయిన మనసు ఉన్నవాళ్ళు సంతోషం అరగలరు. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు సాధు పురుషులు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ధర్మరాజా, అటువంటి వారు సాధు పురుషులని గుర్తుపెట్టుకో. అంటే ధర్మరాజు గారు ఒక ప్రశ్న అడిగాడు. చాలా బాగుంది మీరు చెప్పింది తాత, కానీ తాతగారు ఇవన్నీ పాటించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఏదో రోగం వస్తూ ఉంటుందే, వాళ్ళు బాధపడుతుంటారే శారీరకంగా. అంత ధర్మం పాటించేవాడు, అంత మంచివాడు, ఆయనకి అనారోగ్యం రావడం ఏమిటి? ఆయన దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు, ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడై ఉండడు, ఏదో రెక్కాడితే కానీ ఒక్కాడదు, అలా జీవిస్తూ ఉంటాడు. అధర్మాత్ముడు ఉంటాడు, వాడు దీర్ఘాయుర్దాయం పొందుంటాడు, వాడికి ఆరోగ్యం బాగుంటుంది, వాడు మంచి పటుత్వంతో ఉంటాడు, వాడికి చాలా డబ్బు వస్తూ ఉంటుంది. ఏమిటి తాత ఇది లోకంలో విచిత్రం? మరి ఇంత ధర్మాత్ముడు సంతోషంగా ఉండాలి కదా, మరి ఇంత ధర్మాత్ముడు అలా ఉండకపోవడం ఏమిటి? ఇది ఒకటి నాకు ఆశ్చర్యంగా ఉంది తాత. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది దేశంలో బాధపడుతూ కనపడుతున్నారు. సంతోషంగా ఉన్న వాళ్ళు చాలామంది ధర్మాత్ములైన వాళ్ళు కాకుండా ఉన్నారు. ఇలా ఎందుకుంది? అప్పుడు ధర్మ ఫలితం వ్యతిరేకంగా లేదా అంటే భీష్ముడు నవ్వాడు. నవ్వి, ఒరే నాన్న, విత్తనము లేని అంకురం ఉన్నదా అని అడిగాడు. విత్తనము భూమిలో లేకుండా అంకురం వస్తుందా? మొక్క వస్తుందా? రాదు కదా. విత్తనం ఉంటే కదా అంకురం వస్తుంది. వాడు ఈ జన్మలో ఒకటి అనుభవిస్తున్నాడంటే అది గత జన్మ ఫలితం. అది సనాతన ధర్మమునకు ప్రాణప్రదం. వ్యాసుడు దేవీ భాగవతంలో కూడా ఇదే చెప్తాడు. ఎందుకని అంటే ఎప్పుడైనా నరహ పరతంత్రాణం పుణ్య పాపానుయోగత, గత జన్మలలో చేసిన పాప పుణ్యములు ఈ జన్మలో ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి గత జన్మలో ఏదో చేశాడు, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవించేస్తున్నాడు. ఏదో అనారోగ్యం వచ్చింది, డబ్బులు లేవు, ఆ బాధ అలా పడుతున్నాడు. కానీ ఈ జన్మలో చేసిన ధర్మం పోతుంది అనుకుంటున్నావా? ఆయన్ని 2 రకాలుగా కాపాడుతుంది. ఒకటి, ఈ జన్మలో ఆయన ధర్మాత్ముడైన కారణం చేత ఒకానొక స్థితిలో భగవదనుగ్రహం చేత జ్ఞానం పొందాడో, ఇవన్నీ పడుతున్నది శరీరం, ఇది నేను కాదని సాక్షిగా నిలబడతాడు. ఆ స్థాయి అనుకరించేది కాదు. ఆ స్థాయిలో ఉన్నవారు దీని క్లేశము తన క్లేశం అనరిక. భగవాన్ రమణులకు సర్కోమా ఆపరేషన్ చేశారు. మోచేతి మీద పుండు, ఏదో లోపల పడుకోబెట్టారు గదిలో. మంచి చలికాలం, బయటంతా చలిగా ఉంది, హేమంత ఋతువు, అది పట్టి నొప్పి ఎక్కువ అవుతుందని కొంతమంది ఏం చేశారంటే మంచం కింద హీటర్ పెట్టారు. తెల్లవారేటప్పటికి ఆయన శరీరం అంతా ఉబ్బి బద్దలైపోయినట్టు అయిపోయి అందులోంచి నెత్తురు కారుతోంది ఎక్కువైపోయి. వైద్యులు వచ్చి చూశారు. అయ్యయ్యయ్యయ్యయ్యో ఎవరు పెట్టారండి హీటరు? అలా పెట్టకూడదు, హీటర్ పెడితే సర్కోమా ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది, విఫలమైపోతుంది, అది మళ్ళీ వికటించింది. ఎవరు పెట్టారన్నారు. వాళ్ళు తెలియక మేము పెట్టామండి అని రమణ మహర్షితో అన్నారు. అరుణాచల భగవాన్ రమణులు నేను చెప్పేది. ఆయనతో అన్నారు, అయ్యా మీకు రాత్రి హీటర్ పెట్టినప్పుడు పడకపోతే మీరు ఇబ్బంది పడుతుంటే మీరు చెప్పచ్చు కదా పిలిచి అన్నారు. ఆయన అన్నారు, వాళ్ళేమో దీన్ని కోసేసి నొప్పిపోతుందన్నారు, మీరేమో ఆ యంత్రాన్ని పెట్టి దీనికి బాగుంటుందన్నారు. ఇదేమో నాకు బాగులేదు నొప్పెడుతోందని ఇది బాధపడుతోంది. వాళ్ళు చేసిన తమాషా చూశా, మీ తమాషా చూశా, దీని తమాషా చూశా, 3 చూస్తున్నా. అదేమిటి అంటే ఆయన ఇది కాదు వేరు. రాత్రి పడుకున్నారా? ఓ ఇది పడుకుంది అనేవారు. ఇది వేరు, నేను వేరు, నేను దీన్ని ధరించాను. అందుకే మృత్యు సమయమునందు కూడా పరమ సంతోషాన్ని ప్రకటించి, అమ్మయ్య ఇందులోంచి విడుదల పొందుతున్నానని ప్రాణవాయువు తెస్తుంటే వద్దని చెప్పి వదిలిపెట్టారు. భీష్ముడు అలాగే వదిలిపెట్టాడు. అంటే ప్రాణవాయువు తెస్తున్నాడని కాదు, మాఘమాసం వచ్చేసిందని. కాబట్టి అలా జ్ఞానమునకు వెళ్ళిపోతాడు అనుకోండి, అప్పుడు శరీర బాధకి సాక్షి. రామకృష్ణ పరమహంసకి వచ్చింది రాచపుండు సాక్షి. వివేకానందుడు శరీరాన్ని సాక్షిగా వదిలిపెట్టేశాడు. మహాత్ములైనటువంటి వారు తమ
అనారోగ్యానికి తమ బాధలకు తాము సాక్షిగా ఉండి దానితో తాదాత్మ్యత చెందకుండా ఇది బాధపడుతోంది అని గమనించి చిట్ట చివర ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందని తాము సాక్షిగా ఉండిపోతారు. ధర్మానుష్ఠాన బలము చేత జ్ఞానము కలిగి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేస్తారు. అలా అవచ్చు. లేదా గత జన్మలలో చేసిన పాపపుణ్యముల వలన ఈ జన్మలో కష్టపడినా ఈ జన్మలో చేసిన ధర్మం మాత్రం పోదు, వచ్చే జన్మలో కాపాడుతుంది. ఎందుకో తెలుసా ధర్మరాజా, ఏముందయా జీవితం, కొంతకాలం ఉంటాడు, వదిలిపెట్టాలిగా. సుఖపడినట్టుగా కనపడుతున్నవాడు ఉన్నాడే, వాడు ఇప్పుడు వదిలిపెట్టిన తర్వాత బాధ వాడికి అప్పుడు మొదలవుతుంది. వీడికి బాధ పూర్తయి సుఖం మొదలవుతుంది. కాబట్టి నేను నీకు ఒక మాట చెప్తాను చూడు. సాధులిందియ విభ్రాంతి సంహరింతురు, అఘము తెలిసి ప్రాయశ్చిత్తమాచరింతురు, అప్రకాశంబుగా ధర్మమాచరింతురు, అఖిల భూత దయాళుత్వం అరగలరు. సాధు పురుషులైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతారు. అలాగే పాపకర్మలేవి తెలుసుకుని ఆ పాపకర్మలు చెయ్యకుండా ఉంటారు. తాము ఏదైనా మంచి పనులు చేస్తే దాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు. అడగక ముందే దానిని చెప్పరు. అడిగిన తరువాత చెప్పవలసి వస్తే తప్పకపోతేనే చెప్తారంతే. అంతేకాని అసలు తాము చేస్తున్న మంచి పనిని తాము చెప్పరు. అన్ని ప్రాణుల పట్ల విశేషమైనటువంటి దయతో ప్రేమతో ఉంటారు. నీకు ఒక మాట చెప్తాను. అటువంటి వారు, అటువంటి ధర్మాత్ములు అలగు తపములు తొలిమేన కలిగనేని వెదికి కొనువచ్చునన్నరు విపుల భోగములు, పురాకృత వృద్ధ సేవల ఫలించు బుద్ధి కలిమియు విద్యల పొలుచుటయును. ఒక జన్మలో వాడు పెద్దల్ని సేవించాడు, గురువుగారిని సేవించాడు, తల్లిని సేవించాడు, తండ్రిని సేవించాడు, సమాజంలో పెద్దల్ని సేవించాడు, ఎంతో గౌరవంతో బ్రతికాడు పెద్దల పట్ల. వాడు తర్వాత జన్మలో ఏది పొందుతాడో తెలుసా? గొప్ప విద్యావంతుడవుతాడు. ఒకసారి వింటే వచ్చేస్తుంది, ఒకసారి చూస్తే వచ్చేస్తుంది. వాడు అంత గొప్ప ప్రజ్ఞాశాలి అవుతాడు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలివితేటలు. అందరికీ అలా ఎందుకు ఉండదు? ఒకే తల్లి కడుపున కవల పిల్లలు ఒకే సమయంలో పుట్టినా ఒకడికి ఉన్న తెలివితేటలు రెండో వాళ్ళకు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వాడు జీవుడు గత జన్మలలో ఏది చేశాడో దాని వలన అది ప్రాప్తిస్తుంది. పెద్దల సేవ వలన వచ్చేటటువంటి ఫలితమేమి? అపారమైన తెలివితేటలు, విద్యావంతుడు అవుతాడు. అలాగే తొలిమేన అహింసారుచి కలిగిన దీర్ఘాయువందు కారణభూతంబులు భువరా, ఇవి ఈ గుణములు లేమియు కీడులకును మూలంబరయన్. అహింసా ప్రవృత్తితో ఎవ్వరినీ కూడా బాధ పెట్టకుండా ఉండాలి అనేటటువంటి ప్రయత్నంతో, ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ అలాగే జీవితం అంతా నియమం పాటించిన వాడు ఎవరు ఉంటాడో వాడు తర్వాత జన్మలో అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతుడవుతాడు. అహింసావ్రతం పాటించాడు గత జన్మలోని గుర్తేమి? ఈ జన్మలో దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంతో ఉంటాడు. అందువలన వాడు ఈ జన్మలో తప్పులు చేస్తున్నా గత జన్మ ఫలితం వస్తోంది వాడికి. ఇప్పటి ఫలితం ఒకప్పుడు అనుభవిస్తాడు తర్వాత. కాబట్టి అది జన్మ పరంపరలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితములు సుఖదుఖములుగా వస్తున్నాయి. నీకు దుఃఖం వద్దనుకుంటే ఇప్పుడైనా ధర్మం చేయి. అంతేకాని ఇప్పుడు ధర్మాన్ని వదిలిపెడితే శాశ్వతంగా సుఖాన్ని ఉంచుకుంటానని మాత్రం అనలి. దానంబు తపమును వృద్ధ సేవనము అహింసయు నియత కృత్యములు సర్వజనులకి మహాగుణములు మనమునందు దృఢముగా నిలిపి నడుపుము ధీరవర్యా. ధర్మరాజా, ఒక రాజుగా నీ ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా? ప్రజల బాగోగులు చూచుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు బాగుండడం కాదు, వాళ్ళు ఎప్పటికీ బాగుండేటట్టు చూడాలి అంటే రాజు ధర్మ ప్రచారమునకు పెద్దపీట వెయ్యాలి. వేసి దానం చెయ్యడం, తపస్సు చేయడం, పెద్దవాళ్ల సేవ చెయ్యడం, ప్రాణులను హింస పెట్టకపోవడం, మాటల చేత హింస, మనసులో హింస, చేతల చేత హింస చెయ్యకుండా ఉండడం, ఎవడు చెయ్యవలసిన పని వాడు చెయ్యడం, కర్తవ్యత, నిష్ఠ, ఇటువంటి మంచి గుణములు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు ఆచరించేటట్టుగా పూనిక కలిగేటట్టుగా ధర్మ ప్రచారం చెయ్యాలి. చేస్తే వాళ్ళు ఇక్కడ సుఖపడతారు. ఎందుకని? ధర్మావలంబనము చేత ఇక్కడ కష్టం వచ్చినా తట్టుకు నిలబడతారు. ఉత్తర జన్మల యందు ఇటువంటి బాధలు పొందరు. అది నిజంగా ప్రజల యొక్క బాగోగులు చూచుట. కాబట్టి ధర్మరాజా, అవి ప్రజల యందు దృఢముగా నిలబడేటట్టుగా ప్రయత్నం చెయ్యి అని చెప్పి, ధర్మరాజా ఇక ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గరికి వచ్చేస్తోంది. నువ్వు ఎన్నో అడిగావు, నేను ఎన్నో చెప్పా,
ఇక పైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక రా. ఆ వచ్చేటప్పుడు నా అంత్యేష్టి సంస్కారానికి నేను వెళ్ళిపోతాను కాబట్టి, నేను వెళ్ళిపోతానంటే శరీరం వదిలిపెట్టేస్తాను కాబట్టి ఉత్తరాయణంలో, అప్పుడు నా శరీరాన్ని దహనం చేయడానికి కావలసిన సంభారములన్నీ పట్టుకుని రా అని పరోక్షంగా ఆజ్ఞాపించాడు. బహుశः నాకు తెలిసినంత వరకు వాంగ్మయంలో ఒక ఊరు వెళ్ళేవాడు ప్రయాణానికి పెట్టి సర్దుకున్నట్టు, ఏదో ఒక అవసరమైన వస్తువుని ఎవరినో తెమ్మన్నట్టు తాను ప్రాణం ఉత్తరాయణంలో విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి ఆ ముహూర్తానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకొని ధర్మరాజు గారిని ఆజ్ఞాపించి పంపి ప్రశాంతంగా అంపశయ్య మీద పడుకున్నవాడు భీష్మాచార్యుడు ఒక్కడే. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, మాఘమాసం అష్టమి తిథి వచ్చింది. ధర్మరాజు గారు వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు. అనగా వచ్చితి ధర్మనందనుడా ప్రణతి ఆచరించదా, నా పలుకు అవధరింపనవసరంబేని విను సమయంబు మార్చి అగ్ని మొదలుగా తేదగున అట్టివాని తెచ్చితి ఋత్విజుల్ వచ్చిరి హరియు నీ తనయుడు ధృతరాష్ట్రుడును సమస్త బంధులు కల మహీపతులు విప్రులు పౌరుజనులు ఏతించిరి సదయహృదయ వీరి చూడుము కొనువిచ్చినావుడు అన్న ఆ మహాత్ముండు అందర చూచి ఈ నృపాలు కేలు తెమల్చుచు మెలుచేసి తీ దైవయోగంబు కాదే నీ ఒదవుటరయా మనుజనాథ మాఘమాసంబు శుక్లపక్షంబు నామమున సంప్రమోద మావహిల్ల చేసెనని అభినందించి అతనికి అధిక హర్షమావహించే. ధర్మరాజు గారు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసిందని తాతగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తాతగారి పాదములు పట్టి నమస్కారం చేసి ఆయన కళ్ళు తెరిచాడు. తాత, నువ్వు ఏ సమయం చెప్పావో సమయం ఆసన్నమైంది, నేను వచ్చాను, నేను ధర్మరాజుని. తాత, నాతో పాటు నువ్వు ఆరాధన చేసిన అగ్నిని తీసుకొచ్చాను నీ శరీరాన్ని అంత్యేష్టి సంస్కారం చేసి దహనం చేయడానికి. అలాగే ఈ అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు ఆ క్రియలు నిర్వహించడానికి కావలసిన ఋత్విక్కులందరూ వచ్చారు. శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణ భగవానుడు వచ్చాడు. నీ కొడుకు ధృతరాష్ట్ర మహారాజు భార్యతో కలిసి వచ్చాడు. కుంతీదేవి వచ్చింది. నీ బంధువులందరూ వచ్చారు, రాజులందరూ వచ్చారు. వెళ్ళిపోయిన వాళ్ళు దుర్యోధనాదులు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఒకవేళ నా మాట వినాలని నీకు అనిపిస్తే నా మాట విను. ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. ఒక్కసారి కన్ను విప్పి వాళ్ళందరినీ చూడాలని అనుకుంటున్నావా తాత అని అడిగాడు. ఆయన కళ్ళు విప్పి అందరినీ తేరిపారి చూశాడు. ఏదో ప్రయాణానికి వెళ్ళేవాడు రైలు ఎక్కిన తర్వాత కదిలిపోతుంటే చెయ్యూపుతాడే అంత తేలికగా అందరినీ ఒకసారి చూసి ధర్మరాజు గారి చెయ్యి చేత్తో పట్టుకొని దగ్గరికి తీసుకుని ఆ మూర్ధన్య స్థానమునందు ఉంచుకొని ఒకసారి వాసన చూసి దగ్గరికి తీసుకొని దైవానుగ్రహం రా, పరమేశ్వరుడు నీలాంటి మనవణ్ణిచ్చాడు, పరమ సంతోషం అని అందరి వంక ఒక్కసారి చూశాడు. చూసి ఓ మాఘమాసం శుక్లపక్షం అష్టమి వచ్చేసిందా అని ఆనందపడిపోయాడు. నేను ఇందాక భగవాన్ రమణుల గురించి చెప్పానే, తాను శరీరం వదిలిపెట్టేయవలసి వస్తే జ్ఞాని అంత సంతోషంగా వదిలిపెట్టేస్తాడు. ఆయనకి శరీరం అస్థిరం, ఆత్మ శాశ్వతం. నష్టం ఎవరిది? ఇక పైన అలా చెప్పేవాడు లేడు. శరీరము వెళ్ళిపోయిందా ఇక అలా మాట్లాడేవాడేడి? అది కృష్ణ భగవానుడు చెప్పింది. ఒక్కసారి భీష్ముడు లాంటి గురువు వెళ్ళిపోయాడా ఇక చెప్పేవాడు లేడు. అందుకు విను వెళ్ళి అన్నాడు. కాబట్టి పరమ సంతోషంతో ఓ మాఘమాసపు అష్టమి వచ్చింది ఆనందపడ్డాడు. ధృతరాష్ట్రుణ్ణి దగ్గరికి పిలిచాడు. కావున భవితవ్యములకు నీ అడలగవలదు పాండు నృపపుత్రులు సద్భావమున చూడనీర్చిన భూవరా తగనీకు కన్న పుత్రులు కారే. కొడుకా ధృతరాష్ట్ర, బెంగబెట్టుకోకు. దాని వలన నువ్వు ఏ విధమైనటువంటి చింత పొందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు పొందవలసిన అవసరం లేదు అంటావా? కారణం ఒక్కటే, నువ్వు చేయగలిగిన ధర్మం నువ్వు చేశావు. వ్యాస భగవానుడు ఎప్పుడూ నీకు మంచి మాటలు చెప్తూనే ఉన్నాడు. నీ కొడుకు దుర్యోధనుడు వినలేదు. జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది. దుర్యోధనాదులు మడిసిపోయారు. ఇప్పటికైనా నీ కడుపున పుట్టిన బిడ్డలే పాండవులని అనుకో.
అనుకుంటే నువ్వు సంతోషంగా వాళ్లతో కాలం గడపగలవు. వీరిన్ పరిపాలింపుము వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమునన్ కూరగా ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిమ్మిన్. వాళ్ళని పరిపాలన చెయ్యి, చక్కగా వాళ్ళకి మంచి మార్గం చూపించు. నా కొడుకులు అనుకో, దగ్గరికి తీసుకో, వాళ్ళకి మంచి మార్గం చూపించు. పెద్దవాడివై పెద్దరికాన్ని వహించి ఉత్తముడిగా హాయిగా శేష జీవితాన్ని గడుపు అన్నాడు. అని ఒకసారి బంధువులందరి వంక చూశాడు. చూసి కృష్ణ పరమాత్మ వంక చూశాడు. చూసి 2 చేతులు కైమోడ్చాడు. నమస్కారం చేసి, దేవదేవా, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మచారుహస్త, వాసుదేవ, త్రివిక్రమ, వరద, పరమపురుష, ప్రణతి యొనర్చద కరుణచూడు. ఓ కృష్ణ, వాసుదేవ, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మములను ధరించినవాడా అంటే అక్కడ 2 చేతులతో కనపడుతున్న ఆయనకి తత్వతః విష్ణుస్వరూపంగా దర్శనమిస్తున్నాడు. అటువంటి వాడా, నీకు నమస్కారం, నాకు దారి చూపించు అని. బలము నీవ నాకు భక్తుండనీయడ, అలుబిడ్డలేని ఎట్టివాడ, కావు నన్ను అధిక కారుణ్యమున నిమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞనయన. ఓ కృష్ణ, నువ్వే నాకు బలం, నేను నిన్ను నమ్ముకున్నాను, నీకు భక్తుణ్ణి, నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, ఒక్కడిని, ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా శరీరం వదిలిపెట్టేయడానికి కృష్ణ పరమాత్మ నాకు అనుజ్ఞ కటాక్షించు. మహానుభావుడు స్వచ్ఛంద మరణం. ఆయన తలుచుకుంటే నిజానికి ఎప్పుడు కావాలంటే అప్పుడే విడిచిపెడతాడు. కానీ ఎదురుగుండా పరాత్పరుడైన కృష్ణ భగవానుడు ఉన్నాడు కనుక ఆయన అనుజ్ఞని అడిగాడు. ఎంత మర్యాద పాటించాడో చూడండి. అని, కృష్ణ, నా దోషం లేదు, నువ్వు నారాయణుడవని తెలుసు, అర్జునుడు నరుడని తెలుసు, నా శాయి శక్తులా ప్రయత్నించా, యుద్ధం ఆపడానికి ఎంతో నచ్చ చెప్పి చూశా, దుర్యోధనుడికి చెప్పా, వాడు వినలేదు. మీరు నరనారాయణులన్నా వాడు వినలేదు. యుద్ధానికి వచ్చాడు, సైన్యములన్నీ మడిసిపోయాయి. నా దోషం లేదు కృష్ణ, త్రికరణ శుద్ధిగా చెప్తున్నా, ఇంతమంది మడిసిపోవడానికి నేను కారణం కాదు అన్నాడు. కృష్ణుడు అన్నాడు భీష్ముణ్ణి చూసి, కీడొకప్పుడు లేదు, కృతపుణ్యుడవు, తండ్రి వలని భక్తి పెంపు కలవు, దానగాదే బంటువోలేగంగేయ, మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా. నాయన భీష్మ, ఎందుకయ్యా బెంగ పెట్టుకున్నటువంటి మాటలు మాట్లాడతావు? అసలు నీ యందు తప్పు ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు లేదంటే ఏమిటి? నీ జీవితం మొత్తం మీద తప్పు లేదు. భగవంతుడు ధ్రువపత్రం ఇచ్చాడు. ఇటువంటి వ్యక్తి వాంగ్మయంలో ఇక కనపడడం. మహాభారతంలో అంత ఉత్కృష్ట స్థానాన్ని పొందాడు భీష్మాచార్యుడు. కాబట్టి కీడొకప్పుడు లేదు, కృతపుణ్యుడవు, నీలాంటి పుణ్యాత్ముడు ఈ లోకంలో ఇంకొకడు పుడతాడన్న నమ్మకం లేదు. తండ్రి వలని భక్తి పెంపుగలవు, తండ్రి గారంటే అపారమైన భక్తితో అర్ధకామములను విడిచిపెట్టేశావు. నీలాంటి వ్యక్తి ఎక్కడుంటాడు? లోకంలో ఏ కొడుకు నీలా ఉండే అవకాశం లేదు. దానగాదే, అందువలన కదా లోకంలో అందరినీ భయపెట్టే మృత్యువు నీకు బంటులా నిలబడింది. నువ్వు అడిగితే తప్ప శరీరం వదిలిపెట్టడానికి వీల్లేదు. మృత్యువు నిన్ను గ్రసించదు. మృత్యువుని జయించావు, నువ్వు పిలిస్తే తప్ప రావడానికి వీల్లేదు. అలా ఆగిపోయింది. ఇంతమందిలో, ఇన్ని కోట్ల మందిలో నీలా మృత్యువుని దాసుణ్ణి చేసుకున్నవాడు ఉన్నాడా? భీష్మ, నీ గొప్పతనానికి ఇంతకన్నా తార్కాణం ఉంటుందా? మహానుభావ, నిన్ను చూసి సంతోషిస్తున్నానయ్యా. నీలాంటి వాడు ధ్రువతార ఈ లోకానికి రావడమే గొప్పతనం. అంపశయ్య మీదుండి ఇన్నాళ్ళు ఇన్ని ధర్మాలు చెప్పావు కదయ్యా అన్నాడు. 2 కన్నుల ఆనంద భాష్పాలు పడుతుండగా కైమోడ్చి చేతులతో నమస్కరించి కృష్ణ భగవానుడి యొక్క అనుమతి తీసుకుని ఒకసారి అందరి వంక చూశాడు. మీ అందరి అనుమతి అడుగుతున్నాను, ఇక నేను బయలుదేరుతున్నాను, శరీరం వదిలిపెట్టేస్తున్నాను అని ఒక్కసారి ధర్మరాజుని గారిని పిలిచి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. చరమ సందేశం, ఆఖరి మాటలు చెప్తున్నాను, బాగా వినండి. క్రూరత్వాన్ని విడిచిపెట్టండి. మనసులో కానీ శరీరంతో కానీ క్రియచేత కానీ ఎన్నడూ క్రౌర్యంతో ప్రవర్తించకండి. పరమ ప్రశాంతంగా వేరొకరి శాంతిని కాంక్షించండి. అది ఈ దేశం గొప్పతనం. ఎటువంటి చరమ సందేశాలు ఇచ్చారో చూడండి మహాత్ములు. అక్రూరులై జీవించండి, సత్యవచనులై జీవించండి. భగవంతుడు మనిషికొక్కడికే స్వరపేటికి ఇచ్చాడు, దాన్ని అబద్ధం ఆడడానికి వాడకండి, సత్యాన్ని పలకండి అని చెప్పి
ధర్మరాజుని పిలిచిన ఆయన, బ్రాహ్మణులు పూజ్యులు, నేను యుద్ధం చేసి జయించి తెచ్చిన ధనరాశులున్నాయి, అవి తెప్పించని చెప్పి అంపశయ్య మీద కూర్చుని బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆ బ్రాహ్మణులకందరికీ చిట్ట చివర దానాలు చేశాడు. చేసి కృష్ణ పరమాత్మకి చిట్ట చివరి నమస్కారం చేసి యోగ ధారణ చేశాడు. చేసి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి 4 వాయువులు కదలకుండా వాటిని నిర్బంధించాడు. వాటిని నిరోధించినటువంటి కారణం చేత అవి మూర్ధస్థానమును చేరుకున్నాయి. చేరుకున్న తరువాత మెల్లగా ఒక్కొక్క చోటు నుంచి శరీరంలో కాలి బొటనవేలి గోటి దగ్గర నుంచి ప్రాణవాయువుని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి వెనక్కి లాగేస్తుంటే లోపల ఉన్న ఎముకలన్నీ కరిగిపోతూ శల్యములు లేకుండా అయిపోయింది శరీరం. నేనెక్కడ చదవలా వాంగ్మయంలో. ఇంతటి మహాత్ముడు, ఇంతటి యోగధారణ శక్తి ఉన్నవాడిని నేను చూడలా. కృష్ణుడంతటి వాడు ఆశ్చర్యచకితుడై అలా నిలబడిపోయాడు. ఉపసంహారం చేస్తుంటే ఎముకలన్నీ కరిగిపోతున్నాయి. మెల్లిగా ఒక్కొక్క చోటు నుంచి లాగేశాడు ప్రాణాన్ని. ఉపసంహారం చేసి ప్రాణములన్నింటినీ కూడా మూర్ధన్య స్థానమునకు చేర్చాడు. కపాలాన్ని భేదించుకుని ఒక గొప్ప జ్యోతి పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అందరూ చూస్తూ నమస్కారాలు చేస్తున్నారు. అది అంతర్ధానమైపోయి వెళ్ళిపోయింది. చూశాడు కృష్ణ భగవానుడు, ధర్మరాజు, వీళ్ళందరూ చూశారు. పైనుంచి పెద్ద పుష్పవృష్టి పడింది. దేవతలు నగారాలు మోగించారు. మాట తడబడుతోంది నాకు. దేవతలు నగారాలు మోగించారు. పెద్ద పుష్పవృష్టి పడింది. వెంటనే ధర్మరాజాదులు అగరు, చందనం అవన్నీ తీసుకొచ్చారు. చితి పేర్చారు చందనపు చెక్కలతోటి. అగరు ధూపం అన్నీ వేశారు. ఆయన ఒళ్ళంతా చందనాన్ని అలదారు. మంచి పట్టుబట్ట శరీరానికి అంతటికీ చుట్టారు. ఒళ్ళంతా మణిహారములను అలంకారం చేసి ఇంతటి మహాత్ముడు ఇక మళ్ళీ రాడు అని తలవైపు నకుల సహదేవులు పట్టుకున్నారు. కాళ్ల వైపు ధృతరాష్ట్ర మహారాజు, ధర్మరాజు పట్టుకున్నారు. పట్టుకుని ఆ శరీరాన్ని ఎత్తి పాడి మీద ఉంచారు. దాన్ని తీసుకుని వెడుతుంటే భీమార్జునులు 2 పక్కల నిలబడి చామరం వేశారు. ఆ కురువంశంలో వృద్ధకాంతలందరూ విసినికర్రలు పట్టుకుని విసిరారు. దాన్ని శవవాహనం మీద ఉంచి ఆ అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించవలసినటువంటి ప్రదేశానికి తీసుకెళ్లారు. ధౌమ్యుడు వచ్చి దానికి కావలసినటువంటి అగ్నికి సంబంధించిన సంస్కారం అంతా చేసి హోమం చేశాడు. వ్యాసుడు, దేవలుడు, నారదుడు ఇటువంటి మహర్షులందరూ వచ్చారు. మహాత్ముడు, మహానుభావుడు. ఇటువంటి వాడిక రాడు భూమి మీదకి. ఎన్ని ధర్మాలు చెప్పాడు, ఎంత సత్యవచనుడై బ్రతికాడు, ఎంత పరాక్రమశాలి. అర్ధకామములను తండ్రి కోసం విడిచిపెట్టాడు. ఇక ఇటువంటి వాడు రాడని ఈ శరీరమునకు ఆఖరి దర్శనం. ఇది పంచభూతములలో కలిసిపోతోందని చూస్తున్నారు. అందరూ పెద్ద పెద్ద కుండలతో నీతిని ఆ శరీరం మీద పోశారు. భగ్గున జ్వాలలేగి ఆకాశం అంతా కాంతులు వచ్చాయి. ఆ శరీరము అయిపోయి బూది కుప్పలై పడిపోయి అది వెడుతున్నప్పుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క కొడుకు మాత్రం యుయుత్సుడు గొడుగు పట్టాడు. ఆయన ఒక్కడు ఆ అదృష్టాన్ని పొందాడు. బతికినవాడు ఆయన ఒక్కడే, వైశ్యకాంత యందు పుట్టినవాడు. భీష్ముడి యొక్క అంత్యేష్టి సంస్కారం పూర్తయిపోయింది. అప్రదక్షిణంగా పాండవులందరూ చితికి తిరిగి ధృతరాష్ట్రుడితో కలిసి గంగానది స్నానం చేశారు. గంగమ్మ పైకి లేచి ఇంత గొప్ప కొడుకుని కన్నాను. ప్రపంచ వాంగ్మయంలో ఇత పూర్వం కానీ ఇక ముందు కానీ ఇటువంటి వాడు ఉండడు. అటువంటి కొడుకుని కన్నా. ఏమిటి ఆయన చేసిన తప్పు? తమ్ముడికి పెళ్లి చెయ్యాలని అంబాలికల్ని తీసుకెళ్ళాడు. అంబాలికలు అంగీకరించారు. అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆమె ఎవరిని ఇష్టపడిందో వాళ్ళ దగ్గరికి పంపాడు. దానికోసం అంత పట్టుపట్టి అంత తపస్సు చేసి భీష్ముడిని చంపుతానని వరం పొంది శిఖండి అయి యుద్ధంలో నిలబడి పడగొట్టింది ఒక ధర్మాత్ముణ్ణి. ఏం సాధించింది? అదే కీర్తి? అదే నా కొడుకుని పడగొట్టడం? ఇటువంటి కొడుకు పడిపోయినా నేను బ్రతికున్నానని ఆక్రోశించింది. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి ఊరార్చాడు. ఆ మహాత్ముడికి అంత్యేష్టి సంస్కారం చేశారు. ఇప్పటికీ కూడా బహుశः ఇన్ని కావ్యాలున్నా ఇన్ని పురాణాలున్నా మనుష్య జాతి భీష్ముడికి ఇచ్చిన గౌరవాన్ని మాత్రం ఇంకెవ్వరికి ఇవ్వదు. ఎందుకని అంటే మాఘే మాసి సితాష్టమ్యాం సతిలం భీష్మతర్పణం శ్రాద్ధంచయే నరాహ కుర్యు తేస్యు సంతతి భాగినః.
ఇప్పటికీ మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు నువ్వులతో కలిపి తండ్రి తల్లి ఉన్నా కూడా ప్రతి వాళ్ళు భీష్ముడికి తర్పణ ఇస్తారు. అంతేకాదు సంతతి లేని వాళ్ళు భీష్ముడికి తద్దినం పెడితే సంతతి కలుగుతుంది. శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయయో జలం సంవత్సర కృతం పాపం తక్షణాత్ దేవనశ్యతి. మాఘమాసంలో శుక్లపక్షం అష్టమి తిథి నాడు ఎవరు తర్పణ భీష్ముడికి విడిచిపెడతారో అటువంటి వారికి సంవత్సరంలో చేసినటువంటి పాపమంతా నశించిపోతోంది. ఆ తర్పణ చేసేటప్పుడు వైయాఘ్రపద్య గోత్రాయ సంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దదాంయే తత్ ఉదకం భీష్మవర్మణే అన్న శ్లోకంతో ఆయనకి తర్పణ విడిచిపెడతారు. అంత గొప్ప స్థితిని సమస్త మనుష్య కోటియందు ద్వాపర యుగంలో వెళ్ళిపోతే కలియుగంలో ఇప్పటికీ ఎప్పటికీ అందరి చేత తర్పణ అందుకొని శ్రాద్ధం పెట్టించుకున్నటువంటి ఘనత పొందినవాడు ఎవరంటే భీష్ముడు ఒక్కడే. అంతటి మహానుభావుడు భీష్ముడు వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగింది. చాలా సంతోషించాడు. అందరూ ఆనందించారు. ఆయన కూడా వెళ్ళిపోవాలి కదా, మరి ఎప్పుడోప్పుడు వెళ్ళిపోవాలి. వసువులలో కలిసిపోయాడు. ఉన్నన్నాళ్ళు ఉన్నాడు. లోకములకు అందించవలసిన ధర్మాన్నంతటినీ అందించాడు. ధర్మరాజు గారు పరమ ధార్మికంగా రాజ్య పరిపాలన చేశాడు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. అందరూ ఎక్కడ చూసినా కృష్ణ 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 అని కృష్ణనామాన్ని గానం చేశారు. ధర్మరాజు గారి పరిపాలనలో ఎక్కడ చూసినా ప్రజలకి ధర్మమునందు అనురక్తి. అంత అనురక్తితో చక్కగా అందరూ ధర్మానుష్ఠానం చేశారు. మహాభారతం ఇంత గొప్ప ధర్మాన్ని అందించింది. అత్యద్భుతంగా అలా ధర్మరాజు గారి యొక్క పరిపాలనలో భూమి అంతా కూడా సస్యశ్యామలంగా నెలకి 3 వానలతో పుత్రపౌత్రాదులతో అందరూ శోభిల్లగా, ఎక్కడూ దొంగతనాలు లేకుండా, ఎవ్వరూ వైధవ్యాన్ని పొందకుండా పరమ సంతోషంగా అందరూ ఆనందంగా జీవితం గడిపేటట్టుగా, ఎక్కడ చూసినా ధర్మకార్యాలతో పెద్దల యందు గౌరవంతో సమాజ హితంతో జీవనం చేస్తూ ఉండగా పరమ సంతోషంగా రాజ్యపాలన జరిగిందన్న మంగళవార్త దగ్గర భారతం మీద ప్రసంగాల్ని ఇవాల్టితో పూర్తి చేసేస్తున్నారు. ఇక్కడితో ఆ ప్రసంగాల పరంపర పూర్తయిపోయింది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ